10వ తరగతి పరీక్షలు విద్యార్థుల్లో ఎంతో ఉత్కంఠ, ఎంతో ఆసక్తి. చాలా టెన్షన్ పడుతుంటారు. ఆ నేపథ్యంలో సుమారు 5,08,000 విద్యార్థులు ఈరోజు పరీక్ష రాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో. మొత్తం ఇందుకోసం ఏర్పాట్లు కూడా ఎస్ఎస్సి బోర్డు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పిల్లలతో పాటు పిల్లలు ఎంత టెన్షన్గా ఉంటారో ఇక్కడ పేరెంట్స్ కూడా అంతే టెన్షన్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిసారి 10వ తరగతి కామన్ ఎగ్జామ్స్ రాయడం, బోర్డు ఎగ్జామ్స్ రాయడం, అందులో ఏ విధంగా రాస్తారు, ఎలా రాస్తారు, 10th క్లాస్ అనేది మినిమం ఎడ్యుకేషన్ ఎనీ జాబ్ కాబట్టి పేరెంట్స్ కూడా కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పిల్లల్ని తీసుకొచ్చి ఎగ్జామ్ అయిన 3 గంటలు కూడా పేరెంట్స్ ఇక్కడే పిల్లల కోసం వెయిట్ చేస్తుండడం మనం సాధారణంగా గమనిస్తుంటాం. ఇక ఈరోజు కూడా తొలి రోజు మొదటి పేపర్ ఎస్ఎస్సి పరీక్ష మనం చూస్తున్నాం. పేరెంట్స్ ఏ విధంగా ఇక్కడ చేరుకున్నారో పిల్లలతో పాటు తీసుకొచ్చారు, పిల్లల్ని పంపించేశారు. వాళ్ళు మాత్రం బయటే పిల్లలు ఏ విధంగా రాస్తారు, ఎలా రాస్తున్నారు అని ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటిసారి పరీక్ష ఏ విధంగా రాస్తాడు, పిల్లవాడు ఏమన్నా టెన్షన్ పడతాడా, ప్రశ్నపత్రం చూసి కంగారు పడతాడా, అన్ని పేపర్లకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడా అనే ఉత్కంఠ కూడా పేరెంట్స్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చివరి బెల్ కూడా మోగించారు. చివరి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఫస్ట్ పేపర్ ఏ విధంగా రాస్తున్నారు, పిల్లలు ఎలా రాస్తున్నారనే ఆసక్తి కూడా ఇక్కడ అందరి పేరెంట్స్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంతోమంది పేరెంట్స్ చూశారు, ఎక్కడెక్కడి నుంచో ఈ సెంటర్లు ఇలా పడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు పిల్లల ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తెలుసుకుందాం, కొంతమంది పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, ఏ విధంగా ప్రిపేర్ చేశారు, ఏ విధంగా రాస్తున్నారు, క్వశ్చన్ పేపర్ చూసి ఏమైనా భయపడుతున్నారా, అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేసే సమయం చిక్కుతుందా, లోపల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పాపను కానీ బాబుని కానీ ఏ విధంగా ప్రిపేర్ చేశారు, ఎలా రాస్తున్నారు ఎగ్జామ్ తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంది ఎగ్జామ్ సెంటర్? సెంటర్ బాగానే ఉంది. ఇప్పుడైతే ఫస్ట్ డే పాప ఎలా ప్రిపేర్ అయింది? ప్రిపేర్ అయితే బాగానే అయింది. బట్ చూద్దాం, స్టడీస్ గిట్ట టైమింగ్ చేస్తుంది, ట్యూషన్కి వెళ్తుంది. మేము గిట్ట కొంచెం సపోర్ట్ చేసి కొంచెం పుషప్ చేస్తున్నాము, కొంచెం మానిటరింగ్ చేస్తున్నాము. అంత స్ట్రెస్ లేకుండా కొంచెం రిలాక్స్గా, ఎందుకంటే స్ట్రెస్ తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. దాని ప్రకారం ప్రాసెస్ చేసి 10వ తరగతి అంటే ఫస్ట్ టైం కామన్ ఎగ్జామ్, ఒక టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంది. దాన్ని దూరం చేయడానికి ఏం చేశారు? కొంచెం రిలాక్స్గా నీకు ఏది తోచింది, ఏం వచ్చింది అదే రే, దాని మీద మైండ్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా, మా తరఫు నుంచి ఎలాంటి ఎఫెక్ట్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా జస్ట్ చీల్గా కూల్గా రాయమని చెప్పామంటే దట్స్ ఇట్. చాలా మంది పేరెంట్స్ వచ్చారు, పిల్లలు ఎంత టెన్షన్గా ఉన్నారు, పేరెంట్స్ కూడా అంతే టెన్షన్. పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ఎలా రాస్తారో ఏంటో అని. ఇంకా ఇవాళ రేపు మన ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ గురించి ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ తర్వాత సమ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దానివల్ల పేరెంట్స్ అనేది పిల్లలకు చాలా సపోర్ట్ చేసి గైడ్ చేసి మీరు ఎలా ఉన్నా పాస్ అయినా చాలని ఒక డేర్నెస్ సపోర్ట్ ఇస్తున్నారు అంతే. కానీ ఇదే కావాలి, ఇదే రావాలని డిసాగ్రీ చేయట్లేదు. బట్ వాట్ ఎవర్ యూ విల్ గెట్, దట్ ఈస్ హ్యాపీ ఫర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్. సార్ ఎలా రాసింది మీ పాప? ఇప్పుడైతే మేము గవర్నమెంట్ స్కూల్నే వేయించామండి. గవర్నమెంట్ స్కూల్ అయితే చక్కగా చాలా మంచిగా చెప్పారు. ప్లస్ ఇంకొకటి అంటే మా పాప అయితే ఓకే బాగా రాస్తుంది. నాకు ఆల్రెడీ మార్క్స్ వస్తాయని నాకు కాన్ఫిడెన్స్. 10th క్లాస్ అంటే ఒక టెన్షన్ పడతారు పిల్లలు, అది ఏం చేశారు మీరు అది పోగొట్టడానికి? పాపకు టెన్షన్ అనేది లేకుండా మేము మోటివేషన్ చేసాం. టెన్షన్ పడద్దు, ఏదైనా కూడా మనం ఆలోచించి మనం రాసుకోవాలి. నీకు టెన్షన్ పడకుండా, నువ్వు టెన్షన్ పడకుండా ఈజీగా రాసే పొజిషన్ మేము ఇంటికా నుంచి చెప్పి పంపించామండి. మేము తల్లిదండ్రులు ప్లస్ ఏదైనా కూడా టెన్షన్ పడకుండా రాయండి అని చెప్పి పంపించామండి. పిల్లలకన్నా మీలో టెన్షన్ ఎక్కువ కనపడుతుంది. నాకు టెన్షన్ ఏం లేదు మేడం సార్, ఎందుకంటే నాకు టెన్షన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చదువుకున్నది. బస్ ఏంటంటే క్లాస్లో కూడా ఫస్టే అమ్మాయి, బట్ నాకు ఉన్నది. బాగా రాసిన వస్తాయి, బాగానే వస్తాయి. టెన్షన్ పడ్డావా? ఫస్ట్ కొంచెం పేపర్ అట్లా రాగానే కొంచెం టెన్షన్ అనిపించింది, తర్వాత మంచిగానే రాసిన. 9 అలా చాలా బాగా రాశాను. పేపర్ అయితే ఈజీగా లేదు, హార్డ్గా లేదు, నార్మల్గా ఉంది.
అంతే ఏమైనా టెన్షన్ పడ్డావా పేపర్ చూసి? ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ వేసింది, బట్ ఇన్విజిలేటర్ చాలా మంచివారు ఉన్నారు. నన్ను కొంచెం ఏం కాదు, పేపర్ ఈజీగానే వస్తుంది, నువ్వు రాయగలవు అని నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. మాకు ఏది ఎలా ఫిల్ చేయాలి మొత్తం నెంబర్ అంతా క్లియర్గా ఆమె చూసుకున్నారు. మాకు వెళ్ళినప్పుడే టెన్షన్ వేసింది, కానీ ఆ ఇన్విజిలేటర్ని చూసిన తర్వాత ఏం భయం వేయలేదు మాకు. ఎన్ని మార్కులకు రాసాయి? 80 మార్క్స్కి రాసాము. వస్తాయి 8 వస్తాయి 80 వస్తాయా? తెలీదు, 70s అయితే ఎక్స్పెక్ట్ చేయ 60 అలా వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లా రాసావు ఎగ్జామ్? చాలా బాగా రాశాను. ఎన్ని వస్తాయి మార్కులు? 90+ వస్తాయని అనుకుంటున్నాను. ఏమైనా టెన్షన్ పడ్డావా పేపర్ చూసి? స్టార్టింగ్లో టెన్షన్ పడ్డాను, తర్వాత ఏం టెన్షన్ అనిపించలేదు. కొంచెం భయం కూడా అయ్యింది చాలా. ఎట్లా రాసావు పేపర్? బాగానే రాసాను, చాలా ఈజీ వచ్చింది పీస్. ఈజీగా వచ్చిందా? ఏం టెన్షన్ పడలేదా? లేదు. ఎన్ని వస్తాయి మార్కులు? వస్తాయి 9.9 వస్తాయి. అవునా? ఓకే, అక్కడ లోపల ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ఇన్విజిలేషన్ కానీ నీకు స్ట్రిక్ట్ గానే ఉంది, బాగానే ఉంది ఇన్విజిలేషన్. బాగానే ఉందా? ఓకే, అన్ని పేపర్లు బాగా రాస్తాను నమ్మకం ఉందా? ఉంది. ఎట్లా వచ్చింది పేపర్? టఫ్గా వచ్చిందా ఈజీగా వచ్చిందా? అంటే టఫ్ ఏమి అంటే రాలే, కానీ ఈజీగా ఉంది. ఈసారి ఈజీగా ఉంది పేపర్. ఎన్ని మార్కులకి రాసావు? నేను ఒక 50 పేపర్ రాసాను. ఏమైనా టెన్షన్ పడ్డావా పేపర్ చూసి? ఫస్ట్ టెన్షన్ పడలే, చదివినాక ఈజీగా ఉంది. పర్లేదా? బాగానే ఉంది. ఓకే, లోపల సౌకర్యాలు బాగున్నాయా? బాగున్నాయి. ఓకే, థ్యాంక్స్. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఏ విధంగా రాశారు? ఇప్పుడే రాసి బయటకు వచ్చారు. ఎగ్జామ్ ఏ విధంగా రాశారు తెలుసుకుందాం. చిన్న ఎలా రాసావు ఎగ్జామ్? कैसे लिखा? बहुत अच्छा लिखा एग्जाम, कैसा है पेपर? जो हम लोग को पढ़ाया गया वही एग्जाम में आया और बहुत अच्छे से एग्जाम गया अल्हम्दुलिल्लाह, बहुत अच्छे से. कितना मार्क्स आता? आई थिंक मेरे हिसाब से तो 75 आना चाहिए मेरे को कैसा भी. अंदर फैसिलिटीज कैसा है? अंदर फैसिलिटी सब बढ़िया है, टीचर्स भी अच्छे हैं और बस सब कुछ अच्छा था. आगे वाला एग्जाम कैसा लिखते? हाँ, आगे वाला एग्जाम अल्हम्दुलिल्लाह बहुत अच्छा लिखते. ये अच्छा गया तो आगे वाला भी अच्छा जाता. थैंक यू, ऑल द बेस्ट.